హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ ఉన్నారా? అంటే ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసే కామెంట్లు కావచ్చు, ఆయన తీసుకొస్తున్నటువంటి రాష్ట్రానికి వచ్చిన ఈ పెట్టుబడులు లేదా ఈ కంపెనీలు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పినవి కావచ్చు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవడమో అన్ని ఆయన అలాగే చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఏం చేశారు? సెకీతో ఒప్పందాన్ని కొనసాగించుకునేందుకు ఒప్పందాన్ని మళ్ళా కుదుర్చుకున్నారు. గతంలో సెకీకి సంబంధించి ఎంత రచ్చ చేశారు లాస్ట్ ఇయర్. సెకీతో ఒప్పందం త్రూ ద్వారానే అదానీ విండ్ పవర్ తో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ దానికి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని దానికి కొన్ని కామెంట్లు చేస్తూ అమెరికాలో అదానీ పవర్ పై ఆ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తిపై ఒక కేసు నమోదైతే ఆ కేసును తీసుకొచ్చి ఇంకా అదానీ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి విధానం కావచ్చు, ఆయన ఆర్థిక నేరాలు రాష్ట్రాలు దాటి ఖండాలు దాటి ఖండాంతరాలకు వెళ్ళిపోయాయి. అమెరికాలో కేసు నమోదైంది. అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది రేపు వచ్చేస్తున్నారు, ముందు అదాన్ని పట్టుకెళ్ళిపోతారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని పట్టుకెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఆ సెకీ ఒప్పందం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్స్ ఇవ్వడం కోసం, ఎవరికి? అదానీ విండ్ పవర్కి. ఇంత పెద్ద 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 ఆర్టికల్స్ రాశారు కదా, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లంచం తీసుకుందామని అదేనా దాని అర్థం? గత ప్రభుత్వం లంచం తీసుకుని పర్మిషన్స్ ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు మళ్ళీ వాటిని కొనసాగిస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. అంటే మీరు అన్ని ఆరోపణలు చేసి దాదాపుగా 15 రోజులు ఇక రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవన్నట్టు ఇదే అంశం మీద టీవీలో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఏ వార్తలు అయినా సరే ఇదే అంశం మీద 15 రోజులు డిబేట్లు, వార్తలు అవి ఇవి రచ్చగొట్టిపడేసి అమెరికా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇంటర్నేషనల్ పోలీసులు వచ్చేస్తున్నారు, ఇక జగన్మోహన్ రెడ్డి బతికెళ్ళిపోతారు, ఆంధ్రాలో ఉన్నట్టు ఉండదు, చర్లపల్లి జైల్లో ఉన్నట్టు ఉండదు, ఈసారి ఇంకా ఇంటర్నేషనల్ జైలుకి పోతే ఇంక అంతే సంగతులు, చూడటానికి కూడా ఎవరు ఉండరు, కనపడటానికి కూడా ఎవరు ఉండరు, ఇంకొకసారి జైలుకి పోతే ఇంక బయటికి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఎన్ని 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 వార్తలు రాశారు. ఇవాళ అదే కంపెనీతో, అదే సెకీతో, అదే అంశానికి సంబంధించి మరలా మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే మీకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ముట్టాయి అంటారు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మీరు పెట్టుకుంటేనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం, పక్కన ఎవరైనా పెట్టుకుంటేనేమో లంచాలు తీసుకుని పెట్టుకున్నారు, వ్యవస్థలను నాశనం చేసి పడేస్తున్నారు. అన్ని ఇంతేనా? ఏది చేసినా ఇదేనా? ప్రతి దాంట్లోనూ ఇదే వ్యవహారాల. దావోస్కెళ్ళి కూడా మా రాష్ట్రంలో ఇన్ని పోర్టులు ఉన్నాయి, మా రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి, మా రాష్ట్ర వనరులు ఇన్ని ఉన్నాయి. ఏడుకొచ్చేమో జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేసి పడేశాడు, దీన్ని వాళ్ళకి అప్పచెప్పాడు, దాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు, ఇది ఇవ్వడం కోసం వీళ్ళ దగ్గర 2,000 కోట్ల లంచం తీసుకున్నాడు, ఇది ఇవ్వడం కోసం 2,000 కోట్ల లంచం తీసుకున్నాడు. రాష్ట్రంలో ఏ రంగం చూసినా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. రాష్ట్రంలో ఏ రంగాన్ని తీసుకున్నా కూడా మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా దాన్ని బాగు చేయడానికి ఇంకెవరు రాడు. బాగు చేయాలంటే మేబీ 5 ఏళ్ళు కూడా కూరుకుపోయినటువంటి అస్తవ్యస్తమైనటువంటి రంగాన్ని బాగు చేయడానికే మాకు 5 ఏళ్ళు సరిపోయేటట్టుంది. ఆ తర్వాత మరో 10 ఏళ్ళు మీరు అధికారం ఇవ్వకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. ఇప్పుడు మేము గాడి తీసుకొస్తాము, ఎక్కడెక్కడ ఏ రంగం నాశనం అయిపోయిందో వాటన్నింటినీ సరి చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మీరు 10 ఏళ్ళు మాకు కంటిన్యూగా అధికారం ఇచ్చారు అంటే మేము ప్రశాంతంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టేస్తాము. ఇంకో 15 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత ఇంక పర్లేదు, మీరు ఎవరికి అధికారం ఇచ్చుకున్నాడు పర్లేదు అని చెప్పి ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తులు ఇన్ని చేస్తున్నటువంటి క్రమంలో మరో పక్క మళ్ళీ అతనికి చేసుకున్నటువంటి ఒప్పందాలనే మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి, మీరు చేసినటువంటి కామెంట్లకి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రజలకి? అంటే ఇప్పుడు అతను చేసినవన్నీ మంచిగా ఒప్పుకుంటున్నట్ట మరి మీరు డైరెక్ట్ గానే కదా? అతను తప్పు చేసినప్పుడు, అతను ఆ పని చేయడానికి లంచం తీసుకున్నప్పుడు ఇవాళ కొత్తగా మళ్ళీ మీరు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు దాంతో మళ్ళా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు? ఎందుకంటే తక్కువ టైంకి వచ్చింది కాబట్టి, తక్కువ ధరకే అందింది కాబట్టి, తక్కువ ధరకే ఇస్తున్నారు కాబట్టి.
మీరు దాని మీద చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాకుండా నెక్స్ట్ టైం మీకు నచ్చినటువంటి కంపెనీలకి దానికి డబుల్ రేట్ పెట్టి మళ్ళీ కొనుక్కొని రాష్ట్రానికి మేము ఏదో ప్రయోజనం చేస్తున్నామని ఎవరన్నా రాష్ట్రానికి ఒక 10 రూపాయలు తక్కువ తీసుకొచ్చి పెట్టి ఇది నేను రాష్ట్రానికి ప్రయోజనం చేస్తానని చెప్పుకుంటే బాగుంటుంది కానీ రాష్ట్రానికి తక్కువ ధరకే కరెంట్ ఇచ్చేదానికి లంచం తీసుకొని ఇస్తారా? నా రాష్ట్రానికి ఈ ధరకి ఇస్తేనే నేను తీసుకుంటా అన్నప్పుడు వచ్చి లంచం ఇచ్చి మళ్ళీ అయినా పర్వాలేదు నేను నీకు ఇంత లంచం ఇస్తాను, నాకు పెట్టుబడులు నాకు అనుమతులు ఇవ్వని చెప్పి వస్తారా? కామెంట్లు చేసేదానికైనా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అనేటువంటి భ్రమ నుంచి బయటికి రారా? ఇంకా ఎంతకాలం పోయినా ఇవే కామెంట్లు చేసుకుంటూనే పోతారా? ఒకవేళ నిజంగా అవే జరుగుతున్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసినప్పుడు ఇవాళ మనం వాడితేనే మరలా పోతున్నాం అంటే అదానీ గారు సీక్రెట్ గా వచ్చి చంద్రబాబు గారి నివాసంలో 2-3 గంటల సేపు మంత్రాలు జరిపి ఎందుకు వెళ్ళినట్టు? ఆయన ఎందుకు వచ్చినట్టు, ఏం మాట్లాడినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఆ తర్వాతే గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ గా మారలేదా? ఆ తర్వాత సెకితో ఉన్నటువంటి ఒప్పందాలు మళ్ళా రెన్యువల్ కావట్లేదా? అదే ఒప్పందాలు మళ్ళా మీరు వాటిని రెన్యువల్ చేసుకుని మళ్ళీ అదే బంధంతో ముందుకు వెళ్ళట్లేదా? ఏం జరుగుతున్నట్టు మరి? ఆయన వచ్చి ఏమి చెల్లారు మరి? మీకు వదిలేద్దాం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వదిలేద్దాం. వాళ్ళే అన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు, అన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నారు.